హలో గైస్, వెల్కమ్ టు అజయ్ కామ్రీ వ్లాగ్స్. సో ఈరోజు అయితే మనము కామాఖ్య దేవి టెంపుల్కి అయితే పోతున్నాం. 51 శక్తిపీఠాల్లో ఒకటైన కామాఖ్య దేవి టెంపుల్ మన తెలంగాణలో కూడా ఒకటి ఉంది. సేమ్ యాస్టీస్ అస్సాంలో ఉన్న విధంగానే ఇక్కడ కూడా తెలంగాణలో, అది కూడా మంచిర్యాల దగ్గరలో కామాఖ్య దేవి టెంపుల్ అయితే నిర్మించారు. ఎగ్జాక్ట్ లొకేషన్ అంటే మందవారి నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు మనకు గాంధార్కిలా రాకముందు మధ్యలో అయితే ఒక ఊరు ఉంటది, దాని దగ్గరలో అయితే ఉంది. మాక్సిమం చాలా మంది అయితే ఈ టెంపుల్ దర్శనం చేసుకోవడానికి ఇప్పుడు మందవారికి అయితే మహారాష్ట్ర నుంచి వెళ్ళి, హైదరాబాద్ నుంచి వెళ్ళి అయితే చాలా మంది అయితే వస్తున్నారు. మందవారి నుంచి వెళ్ళి వచ్చేటప్పుడు అయితే మనకు లెఫ్ట్ సైడ్ లో టెంపుల్ అయితే కనిపిస్తుంది. కొంచెం ఘాట్ రోడ్ ఉంటుంది, అది దాటుకొని పోవాలి. జస్ట్ ఒక హైవే నుంచి వెళ్ళి ఒక 500 to 1 kilometer డిస్టెన్స్లో ఉంటుంది. ఎంట్రీ పోగానే గోశాల అయితే కనిపించింది. చూడండి, ఇప్పుడిప్పుడే కన్స్ట్రక్షన్ అయితే చేస్తున్నారు టెంపుల్ని. మనకు లెఫ్ట్ సైడ్ నుంచి అయితే దర్శనానికి లైన్లో అయితే నిల్చోవాలి. అక్కడ శ్రీ కాలభైరవ దేవాలయం అని చెప్పేసి ఉంటుంది. ఫస్ట్ దర్శనం చేసుకొని వెళ్ళాలి. కాలభైరవ దేవి ఉగ్ర రూపం అయితే కనిపిస్తుంది మనకు లోపల, ఒకసారి చూడండి. టెంపుల్ అయితే కొంచెం కన్స్ట్రక్షన్ వర్క్లో అయితే ఉంది. ఇక్కడ మనకు వినాయక స్వామి దేవాలయం అయితే ఉంది. ఫస్ట్ వినాయక స్వామిని దర్శనం చేసుకొని అయితే మనం లోపలికి అయితే వెళ్దాం. లోపల ద్వారం ఎంట్రీ దగ్గర నుంచి అయితే ఉన్నాం మనం. ఇక్కడ మొత్తం 51 శక్తిపీఠాలు అయితే మనకైతే ఉన్నాయి కదా. ఆ 51 శక్తిపీఠాల దేవతలను అయితే విగ్రహాలు అయితే మనకు కనిపిస్తాయి. సతీదేవి అగ్నిలో దూకి ఆత్మార్పణ చేసుకున్నప్పుడు, శివుడు తన శరీరాన్ని పట్టుకొని తాండవం చేస్తున్నప్పుడు, విష్ణు భగవానుడు తన సుదర్శన చక్రంతో సతీదేవి శరీరాన్ని ముక్కలు చేయగా మొత్తం 51 పార్ట్స్ అనేటివి మన దేశం మొత్తం పడ్డాయి. అప్పుడు మనకి ఈ శక్తిపీఠాలు అనేటివి వచ్చినాయి. అలాంటి శక్తిపీఠాల్లో ఒకటి అస్సాంలో ఉంది. సేమ్ యాస్టీస్గా ఇక్కడైతే మనకు కనిపిస్తుంది. సేమ్ అదే శక్తిపీఠము అస్సాంలో ఉన్న విధంగా. ఇక్కడ మనము 3 దేవతలను అయితే దర్శనం చేసుకోవచ్చు. వారాహి అమ్మవారు, లలితా శ్యామలాదేవి, కామాఖ్య దేవి, మొత్తం త్రిశక్తులను అయితే మనం ఇక్కడ దర్శనం అయితే చేసుకొని అయితే వెళ్ళొచ్చు. ఈ టెంపుల్ అయితే హైదరాబాద్ కూడా చాలా దూరంలో అయితే లేదు, జస్ట్ 250 kilometers. మంచిర్యాల నుంచి అయితే జస్ట్ 10 kilometers అట్లా రేడియస్ వస్తుంది. మేము లాస్ట్కు గోమాతల్ని చూసి వెళ్ళిపోదామని చెప్పేసి అయితే వచ్చినాం ఇక్కడికి, గోశాల దగ్గరికి. చాలా బాగుంది. చివరిలో బయటికి వచ్చాక ఇక్కడ మహాలింగం అయితే కనిపించింది. ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకైతే హోమం కాల్చే ప్లేస్ అయితే కనిపిస్తుంది. అక్కడ లోపలికి పోయి చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళినాం. అక్కడ దుర్గామాత ఇంకా వారాహి అమ్మవారు అయితే కనిపించింది. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అయితే చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు ఎవరైనా కూడా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.